దేవునికి వందనాలండి. ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం విశ్వాసం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? దేవుని వాళ్ళు విశ్వాసంగా బతికిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఒక ఆమె కోసం మాట్లాడుకుందాం. ఆమె ఎవరంటే రాహాబు. ఈ రాహాబు అనే ఆమె ఒక వేశ్య అయినప్పటికీ ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు అని విశ్వసించింది. ఒకసారి వాక్యం చూద్దామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెరికో పట్టణంలో యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టింది. ఎందుకు? ఇజ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, యెరికో పట్టణాన్ని నాశనం చేస్తాడని ముందుగానే నమ్మింది. నమ్మి ఆమె ఆ దూతల్ని దాచిపెట్టింది. మరొకసారి వాక్యం చూద్దామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25-26 వచనాలు. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గ్రంథం ఏం సెలవిస్తుందండి? క్రియలు లేని, నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడి వాళ్ళ విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియల ద్వారా చూపించాలని గ్రంథం సెలవిస్తుందండి. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై యుండుట సాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై యుండుట అసాధ్యము. హల్లెలూయా,